ఈ రోజు దుబ్బాక నియోజకవర్గ అన్ని డిపార్ట్మెంట్లతోటి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా ప్రజల సమస్యలు, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది, ముఖ్యంగా విద్యుత్ సమస్యల మీద, అదే విధంగా మరి మాకు సంబంధించి మల్లన్న సాగర్, కొండపోచమ్మ నుంచి వచ్చే కెనాల్స్ ఉన్నాయో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోటి పూర్తి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దానికి అధికారులందరూ కూడా రావడము, ఇరిగేషన్ సంబంధించింది ఒక వారం 1 వీక్ 10 డేస్ లోపల మరి ఇటు రెవెన్యూకి సంబంధించిన ఎక్కడైతే మరి కేసులు పెండింగ్ లో ఉన్నాయో హైకోర్టులో గానీ, ఇక్కడ సిద్దిపేట కోర్టులో ఉన్న పెండింగ్ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కు మరి అదే విధంగా గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంకా పని చేయక వాళ్ళ మధ్యలో వదిలేసిపోయారు. వీటన్నిటి మీద కూడా ఈ రోజు ఇరిగేషన్ మరి అదే విధంగా అగ్రికల్చర్ సంబంధించి ఇప్పుడు జరగబోయే వ్యవసాయం, యూరియాకు సంబంధించిన అంశాల మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశాల మీద ప్రభుత్వ అధికారులు కూడా అందరూ వచ్చారు, అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి నిధులు రావనే ఒక సాగుతోటి మరి కాంట్రాక్టర్లు కూడా పూర్తిగా ఆమ్ రోడ్ల పేరు మీద వాళ్ళు కూడా రావట్లేదు. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా మరి భయంకరమైన పరిస్థితి ఉన్నది. వచ్చేది వర్షాకాలం. ఆ రోడ్ల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు గానీ, R&B సంబంధించిన రోడ్లు గానీ పూర్తి స్థాయిలో దీనికి బడ్జెట్ కేటాయించి పైనుంచి గౌరవ మంత్రులకు ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఈ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఫ్యామిలీ కూడా ఒకటే ఒక రోడ్డు దౌలతాబాద్ కి ఇచ్చిండ్రు. మేము దాదాపు ఒక 60 ప్రపోజల్స్ ఇస్తే శాంక్షన్ ఇచ్చింది R&B నుంచి ఒక ప్రపోజల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. పంచాయతీ రోడ్లకు సంబంధించి దాదాపు 22 ప్రపోజల్స్ ఇస్తే ఒక 2 రోడ్లకు మాత్రమే మరి దానికి హామీ రోడ్లు చేర్చడం జరిగింది. అవి కూడా ఇంతవరకు టెండర్ కాలేదు, అగ్రిమెంట్ కాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి రోడ్ల పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు రోడ్ల మీద, కాలువల మీద అనునిత్యం కూడా మేము పోరాటం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉన్నది. మరి ఇప్పటికైనా అధికారులు గాని, మంత్రులు గాని ఈ నియోజకవర్గం మీద మరి మల్లన్న సాగర్ అంటే మరి ఒక దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, దీన్ని కూడా నిర్లక్ష్యం చేసి కాలువలకు నీళ్లు ఇయ్యలేదు. మరి వర్షాకాలం వచ్చింది, ఇప్పటి వరకు కూడా మరి వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల పాలైతే తుకాలు పోసుకున్నారు మా రైతులు. మరి నీళ్లు లేవు, కనీసం తుకాల మందం కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో ఇలా కాలువలు వదిలినట్టయితే మరి కూడవెల్లి వాగ్ గాని, మరి దుబ్బాక కెనాల్ గాని, దౌలతాబాదు, మరి ఉప్పర్పల్లి కెనాల్, రామాయంపేట కెనాల్ నీళ్లు వదిలినట్టయితే మరి ఇవన్నీ కూడా కనీసం తుకాలన్న వార్తాయని చెప్పి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 3-4 రోజుల నీళ్లు ఒకవేళ వదిలినట్టయితే ఇవన్నీ బతికిపోతే, లేకపోతే అన్ని కూడా ఎండిపోతాయి. నియోజకవర్గం మీద మరి కలెక్టర్ కూడా ఎన్నిసార్లు చెప్పినా గానీ ఆమె స్పందించడం లేదు. ఎందుకో దుబ్బాక నియోజకవర్గం అంటే మా కలెక్టర్ గారికి ఒక చిన్న చూపు. ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినా గానీ నిర్లక్ష్యం చేసి ఈ రోజు కూడా జిల్లా అధికారులు అందరితో కూడా నేను రమ్మని ఇక్కడికి కబురు పంపితే మరి ఒక్క అధికారి కూడా సరైన సమయంకు రాలేదు. వాళ్ళందరూ కూడా మా కలెక్టర్ గారు వద్దండి, మా కలెక్టర్ వేరే పని చెప్పింది, దౌలతాబాద్ పోవద్దన్నది, వేరే మీటింగ్ పెట్టని చెప్తుంది తప్ప మరి కలెక్టర్ గారికి ఎందుకో మా దుబ్బాక మీద అంత కపట ప్రేమ. మరి ఆమె మరి వచ్చినప్పటి నుంచి దుబ్బాక విషయంలో కనీసం సమస్యల మీద చెప్తే కనీసం స్పందించి ఇనే ఓపిక కూడా మరి ఆ కలెక్టర్ గారు లేదంటే నిజంగా కూడా దురదృష్టకరం. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం కూడా గమనించాలి. మొన్న మరి ములుగులో కూడా మీటింగ్ పెడితే స్వయంగా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ తీసేయాలని చెప్పి నినాదాలు చేసిండ్రు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి ఒక మంచి అధికారం ఉంటే మరి ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మరి ఆ కలెక్టర్ గారికి ఎందుకో మా నియోజకవర్గం అంటే చిన్న చూపు. మరి ఇప్పటికైనా మరి స్పందించవలసిందిగా ప్రభుత్వ మంత్రులకు, అధికారులకు, ముఖ్యమంత్రి గారు కూడా మరి నేను డిమాండ్ చేస్తాను.